హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలూతోటి పిజ్జా టేస్ట్ వచ్చేలాగా కట్లెట్ ఎలా చేయాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ ఆనియన్, 2 టేబుల్ స్పూన్ ఎల్లో క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ గ్రీన్ క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ బ్లాక్ ఆలివ్స్, హాఫ్ టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 3 టేబుల్ స్పూన్స్ పిజ్జా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో గ్రేట్ చేసుకున్న చీజ్ కూడా 3 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్ తీసుకొని మెత్తగా ఉడికించిన 3 బంగాళదుంపలను తురుముకొని తీసుకోవాలి. అందులో మిక్స్డ్ హర్బ్స్ హాఫ్ టీ స్పూను, చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూను, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని మెత్తగా ముద్దయ్యేలాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మరీ తిక్కుగా కూడా కాకుండా మరీ పల్చగా కాకుండా జారుగా పిండి ఉండేలాగా చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకొని బంగాళదుంప ముద్దను తీసుకొని కొంచెం కొంచెంగా ఒత్తుకొని అందులో వెజిటబుల్ మిశ్రమాన్ని ఒక స్పూన్ వేసి బయటికి రాకుండా బాల్ లాగా బాగా లీక్ అవ్వకుండా కట్లెట్ లాగా చేసుకోవాలి. కొంచెం లీక్ అయినా కూడా మనకి ఆయిల్లో బయటకు వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఫోల్డ్ చేసి కట్లెట్ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్లెట్లని పల్చగా చేసి పెట్టుకున్న పిండిలో ఒకసారి 2 వైపులా మునిగేలాగా తిప్పుకొని తర్వాత ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్తో తీసుకొని అందులో 2 వైపులా కట్లెట్లని బాగా కోట్ అయ్యేలాగా దొర్లించుకోవాలి. అలా బాగా కోట్ అయిన వాటిని పక్కన తీసి పెట్టుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని మీడియం హై పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి కట్లెట్స్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ పిజ్జా కట్లెట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.